హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు 20వ తారీఖు రమారమి 8 గంటల సమయం కావస్తుంది. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఇది కానీ చూసినట్లయితే ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. టీఎస్ ఎప్సెట్ 2024 ఇంటర్నల్ స్లైడింగ్ టు ద క్యాండిడేట్స్ ఒకసారి నొక్కి చూద్దాము. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటిది. ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ to other branches within the college, the fees reimbursement is applicable to the internal slided candidates. ఎప్పటి నుంచి ఇచ్చాడు? 21వ తారీఖు నుంచి ఇచ్చాడు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 24వ తారీఖు అన్నాడు. డౌన్లోడింగ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ 24 నుంచి 25 అన్నాడు. సో ఆఫ్టర్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ద ఫైనల్ వేకెన్సీ ఇంక్లూడింగ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ది వెబ్సైట్ tgepset.nic.in ఆన్ ఆర్ బిఫోర్ 20వ తారీఖు లోపల మనకి ఈ వేకెన్సీ పొజిషన్ పెడతానని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే 8 గంటల సమయం కావస్తుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఎక్కడ కూడా వీళ్ళు ఆ వేకెన్సీ పొజిషన్ అయితే ఇంతవరకు డిస్ప్లేలు అయితే పెట్టలేదు. మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా మీ అందరితో పాటు నేను కూడా ఆశతో పిల్లలందరూ కూడా మేలు జరగాలని ఆలోచన చేస్తూ 4th ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మనం అందరం ఆలోచన చేస్తూ ఉంటే ప్రజలంతా ఒకవైపు, ఎప్పుడైనా ప్రజాప్రభుత్వాలు ప్రజల వైపు ఉంటుంది. ఇక్కడ ఏమంట మల్లారెడ్డి సారు రేవంత్ రెడ్డి సారు కొట్టుకున్నారో ఇది మన పాలిట శాపమై కూర్చుంది. ఇప్పుడు గవర్నమెంటు ఒక రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణితో, వ్యక్తుల మీద కక్షతో వ్యవస్థల మీద పడి ఈ రకమైనటువంటి విధ్వంసం చేస్తూ ఉంది. ఈరోజు ఇంటర్నల్ స్లైడింగ్ ఈరోజు పెట్టలేదంటే రేపు మధ్యాహ్నం దాకా మనకు పెట్టలేదనుకోండి, భగవంతుడి దయ వల్ల మనం 4th ఫేజ్ కన్ఫామ్ అయినట్లు లెక్కేసుకోవాలి. ఏదో ఒక డెసిషన్. ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అంటే కోర్టు సీట్లు ఇవ్వమని చెప్పింది గవర్నమెంట్, ఇంతవరకు ఇవ్వకపోగా మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉన్నత న్యాయస్థానం అయినటువంటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుని ధిక్కరించటమే. అన్యాయం జరిగింది, వాళ్ళకి సీట్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని విస్పష్టంగా తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా గవర్నమెంటు మరియు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది మొండితనంతో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఆల్రెడీ అధికారులు కూడా చాలామంది నా వీడియో చూస్తున్నాను. మీరు మల్లారెడ్డి మీద పగ ఉంటేనో లేకపోతే పల్లారాజు రెడ్డి మీద పగ ఉంటేనో వాళ్ళతో తీర్చుకోండి తప్ప ఇన్ని వేల మంది విద్యార్థులను కష్టపెట్టడం అనేది మాత్రం ఏ రకమైనటువంటి ప్రజాప్రభుత్వం తీసుకునేటువంటి పని కాదు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా నడిచింది. ఇప్పుడు ఇంటర్నల్గా రాజకీయాలు ఏం చేసుకున్నారో, ఎవరు సంపాదించుకుంటున్నారో, మీరు హైడ్రా పెట్టుకుంటారా, బిల్డింగ్లు పగలగొట్టుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది, కానీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే విద్యార్థులతో ఆడుకున్నటువంటి ప్రభుత్వాలు అయితే ముందుకు పోయేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే విద్యార్థుల్లో కోపం వాళ్ళది చిన్న వయసు ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు ఏ కాలేజీకి పోయినా సీట్లు దొరకట్లేదు. ప్రభుత్వంలో ఒక రాగానే ఎందుకు కొంతమంది వ్యక్తులు అలా బిహేవ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు పక్కన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉంది, విద్యార్థుల దెబ్బకి ఆ రాష్ట్ర ప్రధానమంత్రి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఇది చిన్న సమస్య అని అనుకోవద్దు. ప్రభుత్వ అధికారులకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పిల్లల్ని ఇరిటేట్ చేసేసి ఎక్కడ సీట్లు లేకుండా చేసేసి ఇబ్బంది పెట్టేసేస్తే కంపల్సరీగా వాళ్ళలో ఆక్రోషం పెరుగుతుంది, వాళ్ళలో తిరుగుబాటు ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఈ ప్రభుత్వం ఎలా బిహేవ్ చేస్తుంది అనేటువంటి